హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. రామరాజులంక వీడియో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మా ఊర్లో జరిగిన ముగ్గుల పోటీ కూడా. ఇప్పుడు ఏంటి అంటే పంట పొలాల మధ్య ఊరు ఎలా ఉంటే ఎంత అందంగా ఉంటుందో మీకు ఆల్రెడీ చూపించేశాను. ఇప్పుడు పంట పొలాల మధ్యలో మనమే స్వయంగా వండుకుని తింటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో ఫుల్గా మీకు చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి లోపల నుండి ఒక వే ఉంటుందన్నమాట పొలాల మధ్యలోంచి. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పొలాలు అవి ఉన్నాయి. అక్కడే మనం మంచిగా వండుకుని తిందామని చెప్పి ప్రసన్న, గీతా వదిన అండ్ రామన్నయ్య, లక్ష్మణన్నయ్య వీళ్ళందరూ ప్లాన్ చేశారు. మేమేమో వద్దు పండగ టైం కదా అంటే లేదు మీరు రావాలి అని చెప్పి లైక్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారే అంటే ఫ్రెండ్స్ కంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. అంకుల్ కానీ ఆంటీ కానీ చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. సో ఇంకా మా ఫ్రెండ్ ఇంకా అలా చెప్పింది అంటే ఇంక దాని మాటకి నేను ఇంక ఎదురు చెప్పలేను, ఖచ్చితంగా వెళ్తాను అనమాట. ఈలోగా ప్రసన్న వాళ్ళ డాడీ, అన్నయ్య అన్నీ కూడా వాటర్ అని మొత్తం బియ్యం, చికెను ఏమేమి కావాలో అన్నీ తీసుకొస్తున్నారు. నేను ఈలోగా అయితే పంట పొలాలన్నీ బాగున్నాయి కదా అని చెప్పి సరదాగా వీడియో చేస్తున్నాము. ఇలా ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అన్నా లేదైనా కొత్త ప్లేస్కి చూడాలి అన్నా సరే నువ్వు నడు నేను వస్తాను వీడియో అవి తీస్తాలే అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తారు మా హస్బెండ్ వచ్చేసి. సో ఎడిటింగ్ కూడా నువ్వు ఎక్కువ కష్టపడకు నేను నీకు హెల్ప్ చేస్తా అంటారు. సో తను అలా హెల్ప్ చేయడం వల్ల నాకు ఎడిటింగ్ అవన్నీ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంక నేను పంట పొలాల్లోకి వెళ్తున్నప్పుడేమో ఇంక మా హస్బెండ్ బుర్ర తినేస్తున్నాను. ఆ వీడియో తీయండి, కొబ్బరి చెట్లు అవి తీయండి, అక్కడ చెరువులా ఉంది, లైక్ వాటర్ అవి ఉన్నాయి, ఇంకా పక్షులు అవి కూడా ఎగురుతున్నాయి, అవన్నీ తీయండి అని చెప్పి అంటానమాట. సో తను మోస్ట్లీ తనే కవర్ చేసేస్తారు. ఇన్ కేస్ తను మిస్ అయిపోతారేమో అని చెప్పి నేను చెప్తాను, బట్ నాకన్నా క్లారిటీగా తనే బాగా తీస్తారు. ఇంక నేను వెళ్ళడం పాపం ప్రసన్న వాళ్ళ పిల్లలు అయితే అస్సలు వదలరు నన్ను. తన్వి ఇంక విక్కీగాడైతే ఇంక అత్త అత్త అంటూనే ఉంటారు. ఈలోగా బిందు కూడా పరిగెట్టుకుంటూ వచ్చేసింది, పాపం అది కిందన పడిపోయింది. ఇంకా పిల్లలకి నాకు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అత్త అని ఇంక అసలు వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. నేను వచ్చాను మొదలు ఇంక నా చుట్టూనే తిరుగుతారు వాళ్ళు. సో వాళ్ళతో ఆడుకుంటూ నేను అలానే ఉంటాను. ఇంకా వంటల దగ్గరికి వెళ్ళేటప్పటికైతే ప్రసన్న వదిన కూర్చుని ఆలోచిస్తున్నారు, ఏంటే ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే నువ్వు రావే, నువ్వు వచ్చిన తర్వాత మనం ఆనియన్స్ అవి కట్ చేసి స్టార్ట్ చేద్దాం అన్నారు. సరే అని ఈలోగా మా వదిన మొత్తం ఉల్లిపాయలు నీట్గా క్లీన్ చేస్తుంది గీత వదిన. ఈలోగా మా హస్బెండ్ ఏమో బరకం అక్కడ వేస్తే పిల్లలు మా హస్బెండ్ ఫుల్గా కూర్చుని తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఆ పిల్లలు నాతోనే కాదు మా హస్బెండ్తో కూడా మావయ్య అని చాలా క్లోజ్గా ఉంటారు. సో ఆ బాండింగ్ ఇంత బాగా రావడానికి ప్రసన్నది నాది ఫ్రెండ్షిప్ అనే చెప్తాను నేను. ఈలోగా అమ్మమ్మ గారేమో కొబ్బరి మట్టలు అవన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకురండి పొయ్యిలోకి బాగా ఉపయోగపడతాయి, ఆకులు పీచులు అవి అన్నారు. సో మేమైతే తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. పిల్లలైతే భలే ఏరేస్తున్నారు. ఇంకా ఈ కొబ్బరి గురించి మనం ఆల్రెడీ మా ఊర్లో కొబ్బరికాయలు బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు, చీపులు కట్టలకి ఈన్లా అని కూడా చెప్పాను కదా. మేము ఇప్పటికీ కూడా వేడి నీళ్ళు అయ్యి కాచుకోవాలి అంటే ఈ కొబ్బరి మట్టలు ఇవి పెట్టే మా అమ్మ స్టిల్ ఇంకా కూడా కట్టెల పొయ్యి మీద వండుతారు. మా అమ్మే కాదు మా ఊర్లో చాలామంది ఇంకా కట్టెల పొయ్యి బాగా యూజ్ చేస్తారు. అందుకే మరి పల్లెటూరులో మన సొంత ఊర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా, ఎంత తక్కువ సంపాదించుకున్నా హ్యాపీగా బతకొచ్చు అని చెప్పేది నేనైతే. ఉల్లిపాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఉల్లిపాయను పట్టుకుని ఎంత ఫసక్ మనం కట్ చేస్తున్నాము నేను మా వదిన అయితే. ఈలోగా అమ్మమ్మ గారేమో ఇటుకలు అయ్యి పేర్చి పొయ్యి రెడీ చేస్తున్నారు. ఇలా పొయ్యి రెడీ చేసిన తర్వాత ప్రసన్న అయితే వెలిగించడం స్టార్ట్ చేసింది. ఒక అగ్గిపుల్లతోనే వెలిగించేద్దాం అని అనుకుంది పాపం బిడ్డ, కానీ సెట్ కాలేదు. సో ఇంకా స్లోగా పెట్టి కాన్సన్ట్రేషన్గా పీచు అవి పట్టుకుని స్లోగా వెలిగిస్తుంది అనమాట. దాని ప్రస్తుతానికైతే నేను ఏడిపిస్తున్నాను ఇంకా వెలిగించట్లేదు అని. నెక్స్ట్ పోయి వెలిగించాల్సింది నేనే, అప్పుడు చూడాలి నేను ఎలా వెలిగిస్తాను. నేను దానంత కష్టపడలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ వెలిగించేసింది కదా. ఆ పీచు తీసుకొచ్చి నేను వెంటనే దాని పొయ్యిలో పెట్టి నేను వెలిగించేసాను అనమాట. అదేమో ఇప్పటి వరకు ఎంత ఓవర్ యాక్షన్ చేసావే అంటుంది. ఇంకా ఇంత హ్యాపీగా పొలాల మధ్యలో అలా పొయ్యి అది పెట్టి ఇంక మంచిగా బిర్యానీ, చికెన్ కర్రీ రెండు వండుకుందామని అనుకున్నాము. ఈలోగా బిందుగాడేమో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. నేను ఫస్ట్ వెలిగిద్దామని ట్రై చేశాను, బట్ గాలి వేసేసి అగ్గిపుల్ల వెలిగించగానే ఆరిపోతుంది అనమాట. ఇంక లాభం లేదు, ఇది ఎలాగా వెలిగించింది కదా అని చెప్పి నేను ఇంకా దాని పొయ్యిలో పెట్టి పీచు వెలిగించేశాను అనమాట. అదేమో నువ్వు చీటింగ్ చేస్తున్నావు దొంగ మొహందానా అంటుంది. ఇంకా పొయ్యి అది వెలిగించిన తర్వాత ఇంక ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాల్సినవన్నీ గీతా వదిన అమ్మమ్మ గారు రెడీ చేస్తున్నారు. ఆంటీ కూడా చికెన్ అవి కడుగుతున్నారు. ఈలోగా చికెన్ అవి తెచ్చేశారు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే వంట చేయాలనుకున్నాం బాగానే ఉంది, అన్నీ
తెచ్చుకున్నాం. బియ్యం తెచ్చుకోవడం మర్చిపోయాము. పాపం మళ్ళీ అన్నయ్యని వెనక్కి పంపించింది. అన్నయ్యనే అంకుల్ వెళ్ళి మళ్ళీ రైస్ పట్టుకుని వచ్చారు. ఇంక పొయ్యి నుండి పొగొస్తుంటుంటే స్లోగా మొహాలు మాడుతున్నాయి అనమాట. ఇంకా స్టార్టింగ్లోనే ఎలా ఉన్నామంటే ఇంక మొత్తం వంట అయ్యేటప్పటికి ఎలా ఉంటామో చూడాలి. ఫస్ట్ అయితే ఆయిల్ ప్యాకెట్ చింపేసి కర్రీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అలాగే బిర్యానీ కూడా ఫస్ట్ అయితే కర్రీలో వేసేసింది ప్రసన్న ఆయిల్ వచ్చి. నేనేమో బిర్యానీకి ప్రిపేర్ చేయడానికి బిర్యానీలో వేసాను ఆయిల్ ఎంత వేయాలి ఏంటి అనేది అంతా కూడా అమ్మమ్మ గారును గీతా వదిన పక్క నుండి చెప్తున్నారు. ఇంకా ఆయిల్ అంతా వేసిన తర్వాత అండ్ మెయిన్ ఏంటి అంటే మనము ఇక్కడ ఎంత బాగా చేసుకున్నా లైక్ కొంచెం ఎక్కువ మసాలాలు అవన్నీ కూడా యూజ్ చేస్తాం కాదనను. బట్ మన అమ్మాళ్ళు తక్కువ మసాలాలు అవి యూజ్ చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడకుండా ఎంత అద్భుతంగా టేస్ట్ వచ్చేలాగా వండుతారేమో నాకు అక్కడే భలే అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఈలోగా ఆంటీ ఏమో చికెన్ క్లీన్ చేస్తున్నారు. ఈలోగా వదిన బిర్యానీకి కూడా ఆనియన్స్ కట్ చేసేసింది. ఫస్ట్ అయితే నేను బిర్యానీలోకి ఆనియన్స్ అవి వేసేసాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి అవి కూడా వేసి ఆ రెండు బాగా మగ్గిన తర్వాత మసాలా సరుకులు వేద్దామని అనుకున్నాం. ఈలోగా ప్రసన్న కూడా ఆయిల్ మరిగిన వెంటనే ఆనియన్స్ వేసేసింది అనమాట. ఓ పక్క పొయ్యిని హ్యాండిల్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటి అంటే గ్యాస్ మీద వంట అనేది ఓకే ఈజీగా బాగానే చేసేసుకోవచ్చు. బట్ పొయ్యి మీద అంటే ఆ పొయ్యి కొంచెం ఆరకుండా పుల్లలవి కరెక్ట్గా పెడుతూ ఆకులు ఆ కమ్మలు అవన్నీ ఏరుకుని వచ్చేసాం అనమాట. సో అవన్నీ పర్ఫెక్ట్గా పెడుతూ స్లోగా చేస్తున్నాం. ఈలోగా ఆంటీ ఏమో చికెన్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. వాటర్ వచ్చేసి మేము ఏం చేసామంటే ఒక 2 టిన్నులు పట్టుకొచ్చేసారు అంకులు. సో వాటర్ తాగడానికి ఏదైనా బియ్యం అయ్యి వాష్ చేయడానికి అవన్నిటికి యూజ్ అయ్యేలాగా. ఈలోగా అమ్మమ్మ గారేమో ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి కదా నువ్వు ఇంక బిర్యానీ సరుకులు కూడా వేసేయి అన్నారు. బిర్యానీ సరుకులు తెచ్చినప్పుడే ఆంటీ వాళ్ళు బిర్యానీ మసాలా అవి కూడా తీసుకొచ్చారు. సో అవి కూడా వేసేద్దరు అని అన్నారనమాట. ఈలోగా బిర్యానీ సరుకులు అయ్యి కొంచెం బాగా మగ్గేంత వరకు చూస్తున్నాం. ఈలోగా గీతా వదిన బుడ్డోడు అల్లరి చేస్తున్నాడు. వాడు అసలు ఎవ్వరు ఏ మాట చెప్పినా వింటలేదు. కొంచెం సేపు ఏమో ఫోటోలకి స్టిల్ ఎత్తానంటాడు, కొంచెం సేపు ఏమో డ్యాన్స్ చేస్తానంటాడు. కొంచెం అసలు దొరకట్లేదు అసలు మాకు. ఈలోగా అవి కదుపుతూ ఉంటున్నాను అనమాట. తిప్పుతుంటుంటే కూడా ఆ మంట వచ్చేస్తుంది, చేతికి తగులుతుంది బాగా. గ్యాస్ అనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పొయ్యి కూడా మంట తగ్గించాలి అది అన్న కొంచెం మళ్ళీ ఆరిపోద్దేమో అని భయం ఉంటుంది కదా. ఇప్పుడు అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనమాట. బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువే పట్టింది, ఎందుకంటే మొత్తం రైస్కి అవి బాగా పడుతుంది మసాలా అవి అని చెప్పి అమ్మమ్మగారు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. వేసిన తర్వాత బాగా మగ్గాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిగా ఉన్నా అసలు బిర్యానీయే కాదు ఏ కూరైనా బాగోదు. ఏదో వంటలట్లాగా తెగ తిప్పేస్తున్నాను అనమాట గట్టి పట్టుకుని. సో అలా మగ్గుతూ ఉండేలోగా ఈలోగా చూస్తున్నాం, కొలుచుకుంటున్నాం. బాస్మతి రైస్ అయ్యి అయితే అన్నయ్య పట్టుకొచ్చేసిన తర్వాత కొలతల గురించి డిస్కషన్ జరుగుతుంది. 1:1.5 వేయాలి అని. నార్మల్ బియ్యం అయితే మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేయచ్చు. బట్ బాస్మతి అలా కాదు, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది అనమాట. ఈలోగా బిర్యానీ మసాలాలు కూడా వేసేసిన తర్వాత ఇంకా బాగా కలుపుతున్నాము. ఇంక ఇది కూడా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చికెన్కి చూస్తున్నాం అనమాట, ఉల్లిపాయలు ఇంకా మగ్గాయా లేదా అని. చికెన్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కాబట్టి మగ్గడానికి కొంచెం టైమే తీసుకుంది. ఇంకా చెప్పాలి అంటే నాకు ఎందుకో ఫస్ట్ టైం అనిపించింది గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటుందని తెలుసు, బట్ వంట కూడా చాలా త్వరగానే అయిపోతుంది. బట్ మనకంటే కొంచెం అలవాటు లేదు కాబట్టి ఆ పొగకి ఆ మంటకి తట్టుకోలేకపోతున్నాం. కానీ మా అమ్మ అయితే చాలా స్పీడ్గా చేసేస్తుంది. ఇదిగో అమ్మమ్మ గారు కూడా చాలా ఫాస్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే పుదీనా మొత్తం రైస్ అన్నీ వేసిన తర్వాత వేసుకునే కంటే పుదీనా లైట్గా ఆయిల్లో మగ్గితే ఆ టేస్ట్ బాగుంటుందంట. ఈ ట్రిక్ మాకు వదిన చెప్పింది. సో అందుకే ఇంకేం చేసామంటే పుదీనా ఆకులు కూడా వేసేసి ఒక్కసారి మంచిగా తిప్పేసాము. ఇప్పుడు ఏంటి అంటే వాటర్ యాడ్ చేయాలి కదా. ఈలోగా అన్నయ్య థమ్స్అప్ పట్టుకొచ్చారు. సో ప్రశాంతంగా తాగాము. అప్పటికే ఇంకా మంటలకి లైట్గా చెమటలు పట్టేస్తున్నాయి. ఈలోగా వాటర్ వేసేసిన తర్వాత అప్పుడు అది బాగా మరగాలి. వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేస్తే అప్పుడు త్వరగా కుక్ అవుతుంది అండ్ బాగుంటుంది కూడా. మా బుడ్డగాడైతే మొత్తం 1 గ్లాస్ సరిపోదంటాడికి, ఇంకా గ్లాసులు పట్టుకుని మా చుట్టూ తిరుగుతున్నాడు. ఈలోగా వదిన వచ్చి ఆనియన్స్ తిప్పేస్తుంది మగ్గాయా లేదా అని. నాకు ప్రసన్న మొత్తం వాటర్ కొలిచి ఇచ్చేస్తుంటే నేను వాటర్ వేస్తున్నాను అనమాట. ఇలా పంట పొలాల్లో కాన్సెప్ట్ అనేది అయితే నాకు భలే నచ్చింది. పైగా లాస్ట్లో ట్విస్ట్ ఏంటి అనుకున్నారు, మొత్తం పెద్ద అరిటాకులు కోసుకొచ్చి తిందామన్నారు. సో మెయిన్ దానికోసం కొంత చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే అల్లం వెల్లి అన్నీ కూడా వేసినారు. చికెన్లో కూడా ఆనియన్స్ మగ్గాయి కాబట్టి చికెన్ కూడా వేసేసారు. ఈలోగా ఇంకా నేను వాటర్ తెచ్చేస్తున్నాను అనమాట బిర్యానీలోకి
సరిపోవని. అండ్ మెయిన్గా ఏంటి అంటే మొత్తం అక్కడ గాలి కూడా చాలా బాగా చేసింది. ఇంక మనం మామూలుగా ఇంట్లో అంటే ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేము అసలు. అలాంటిది అలా చల్లగా గాలి వేస్తూ చుట్టూ అన్నీ మంచిగా వెలుతురు బాగా అందరూ కనిపిస్తున్నారు. ఆ పంట పొలాలు అవన్నీ భలే అనిపించింది మాకు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇదే ఫస్ట్ టైం నాకు. నార్మల్గా ఫంక్షన్స్ దగ్గర అందరితోని తినడం ఇలా వేరు, బట్ పర్టికులర్గా ఏదైనా ఫంక్షన్స్ అవి కాకుండా మనం అందరమే సరదాగా ఇంకా వండుకుని తిందామనే కాన్సెప్ట్ అయితే నేను రావడం ఇదే ఫస్ట్ టైము. ప్రసన్న అయితే కూర్చుని జోకులు వేయడం మొదలుపెట్టింది. ఇలాగ నాకు చెమటలు వచ్చేస్తున్నాయి. ఇంకా షాక్లో ఉన్న అయ్యి బాబాయ్ అమ్మాయిలు ఎలా వండుతారా బాబు, అలా అసలు గ్రేట్ అని అనిపించింది నాకైతే. ఈలోగా మా హస్బెండ్ ఏమో పక్క నుండి ఏంటే నల్లగా అయిపోయావు అది ఇది అని చెప్పి డైలాగులు వేస్తున్నారు. ఈలోగా వదినేమో చికెన్లోకి మొత్తం కారం అవన్నీ వేసి మొత్తం పసుపు ఉప్పు అవన్నీ కూడా కూరకి చూసుకుంటుంది. ఇంకా వదిన అయితే చికెన్ మసాలా అవన్నీ కూడా వేసేసి నార్మల్గా మరీ ఎక్కువ మంట పెట్టకూడదు, నార్మల్ మంట పెట్టి వండుతుంది అనమాట. ఇంక నేను బిర్యానీకి ఎందుకు అంత ఎక్కువ మంట పెట్టామంటే ఇంకా అది రైస్ వేయలేదు, వాటర్ ఇంకా మరుగుతుంది అనమాట. ఇప్పుడు రైస్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే నార్మల్ మీడియం మంటలో సరిపోద్ది. ఇవాళ ఉడుకుతున్నప్పుడు లైక్ కుతకుతలాడుతూ ఉడుకుతున్నాయి అంటారు కదా, లైక్ అలా అనమాట. మా హస్బెండ్ ఏమో పక్కకు వచ్చి నిలబడ్డారు. ఇలాగా అన్నయ్య వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారనమాట, తలకి అది తలపాక కట్టుకుని. ఇలాగ మా హస్బెండ్కి కూడా కట్టండి అన్నయ్య అంటే అంకుల్ కట్టారు. కట్టిన తర్వాత పక్కన వచ్చి ఫోటోలు దిగామన్నమాట చాలాసేపు. ఏంటి తిప్పవే ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు అంటున్నారనమాట. ఇలాగ మా హస్బెండ్ ఏమో టేస్ట్ అయ్యి చూడండి బిర్యానీ నేనే చేశానని చెప్తున్నాను. పాపం అమ్మమ్మ గారు వదిన వాళ్ళందరూ చెప్పారు, బట్ నేనే చేశాను చూడండి అని చెప్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఏమో చాలా బాగా కుదిరింది అన్నారనమాట. సో హ్యాపీ ఫర్ దట్. మా హస్బెండ్ ఏమో డైలాగ్స్ అనమాట, రోజు ఇక్కడ ఉండి వండుతావా ఏంటి కట్టెల పొయ్యి అయ్యి పెట్టుకుని అని అంటున్నారు. సరే వండుతాను మీరు ఇక్కడ ఉండిపోండి నాతో పాటు అంటున్నాను. సో ఇంకా అలాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనిపించింది. ఇంకా కూర ఫైనల్గా వచ్చింది, మొత్తం కొత్తిమీర అవన్నీ వేసి కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసారు. ఇంకొకసారిగా చూస్తుంటే ఆ స్మెల్కే నేను టెంప్ట్ అయిపోతున్నాను. బిర్యానీ వచ్చిందండి, అసలు ఏ రకంగా చిన్నది కూడా లైక్ మెతుకులా ఉంటూ చాలా బాగా వచ్చింది. ఇంకా మా బుడ్డగాళ్ళు అయితే వంట అయిపోయింది కదా, ఇంకా అందరం కూర్చున్నాం. తన్వి బిందు అయితే డ్యాన్స్లో తెగ చేసేస్తున్నారు. అంకులు ఒక చిన్న రేడియో పట్టుకొచ్చారు, దానికి ఫుల్గా బ్లూటూత్ అవి కనెక్ట్ చేసి ఫుల్గా సాంగ్స్ పెట్టుకున్నాం. ఇంకా సాంగ్స్ పెట్టుకున్న తర్వాత ఇంక పిల్లలు ఆగుతారా, ఇంకా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. ఇంక మేమైతే వాళ్ళని చూస్తూ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందు పిల్లలకు పెట్టేద్దాం, తర్వాత మేము అరిటాకు అవి కోసుకొచ్చిన తర్వాత మేము తిందాం అనుకున్నాను. ఇలాగ విక్కీకి బిందుకి తన్వికి షణ్ముగ్గడికి అయితే పెట్టేశాము. వాళ్ళు అయితే తింటున్నారు. వాళ్ళు తినడమే కాకుండా అత్త నువ్వు తిను అని చెప్పి తినిపిస్తున్నారు వాళ్ళు. లిటరల్లీ అమ్మమ్మ గారికి కూడా లేట్ అయిపోతుందని పెట్టేసాం. అమ్మమ్మ గారికి టేస్ట్ ఎలా ఉంది అంటే చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకా విక్కీ గారిని బిందుని తన్విని అయితే వాళ్ళైతే అత్త ఇంక ఎక్స్ట్రాడినరీ అత్త అని చెప్పి ఇంక అసలు చెప్తానే ఉన్నారు. షణ్ముగ్గడిని అడుగుదాం అనుకున్నాం, బట్ అది చాలా సీరియస్గా ఉన్నాడు. ఒరే చెప్పరా సూపర్ అని చెప్తే ఎలా చెప్పాలి అని మా వంగ చూస్తున్నాడు అనమాట. ఈలోగానేమో వాడు ఫోన్లో పడిపోయాడు. ఆంటీకి కూడా ముందు పెట్టేసాం, మేము అందరం తర్వాత తిందామని చెప్పి. ఆంటీ కూడా తిన్న వెంటనే చాలా బాగా కుదిరింది, ఇంట్లో మనం వండుకుంటే ఇంత పర్ఫెక్ట్గా కుదరదేమో అని చెప్పి అన్నారనమాట. ఈలోగా నాండి పెద్ద ఇస్రాగయ్యి కోసుకొద్దాం అని చెప్పి చాలా హడావిడిగా వెళ్తున్నాం నేను ప్రసన్న కూడా. ఇంకా వెళ్తుంటుంటే ఇంకా అరిటాక్ చెట్లు కూడా ఉన్నాయి అక్కడ, భలే అనిపించింది. ఇంకా అరిటాకు కోసుకొచ్చాం, చాలా పెద్దదే కోసుకొచ్చాము. అరిటాకు చెట్టు దగ్గర అరిటాకు కోయడానికి నేను ప్రసన్న చుక్కలు చూసి అదేమో హైట్ ఉంటుంది, అది పెద్దది బాగానే కోసేసింది. నేనే ఇంకా అసలు చచ్చిపోయాను కోయడానికి. ఇంక ఇప్పుడైతే గిన్నెల్లోకి బిర్యానీ చికెన్ కర్రీ తీసేస్తున్నాం. వదిన ఏం చెప్పింది అంటే నేను ఆకుల్లో బిర్యానీ వేసుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు వెనక కర్రీ వేసుకుంటూ రా అని చెప్పింది పక్క నుంచి. లిటరల్లీ ఐడియా అయితే మాత్రం మా గీత వదిందే. లైక్ అదేదో రీల్ చూసిందంట, రీల్ చూసినప్పటి నుంచి కూడా షేర్ చేస్తుంది హైదరాబాద్లో ఉన్నప్పటి నుండి. ఇది సక్సెస్ అవుతుందా అంటే నేను చేసి చూపిస్తా ఉంది. లైక్ ఇదేదో అంత ఈజీ కాదు, అంత ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి పొలాల్లో కూర్చుని ఇదంతా పెద్ద ప్రాసెస్ అని అనుకున్నాం. బట్ ఫైనల్గా సక్సెస్ అయిన తర్వాత అవుట్పుట్ చూసి అయితే మేమందరం ఫిదా అయిపోయాం లిటరల్లీ. అది అలా నేనెంత హ్యాపీగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ మా హస్బెండ్ అని కూడా చెప్తాను. ఎందుకు అంటే తనకు కూడా చాలా తక్కువ టైంలో లక్ష్మణ్ అన్నయ్య రామన్నయ్య చాలా క్లోజ్ అయిపోయారు. సో నేను ప్రసన్న వాళ్ళతో
ఎలా ఉంటానో మా హస్బెండ్ అన్నయ్య వాళ్ళతో కూడా అలానే ఉంటారు. సో, అంత బాండింగ్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే తనకి చాలా మొహమాటం ఎక్కువ. అలాంటిది అంత ఈజీగా కలిసిపోయారు అంటే లైక్ వాళ్ళందరూ ఫ్యామిలీ వల్లే. సో, మేమైతే మొత్తం అందరం కూర్చుని సరదాగా చాలా హ్యాపీగా తిన్నాం. ఇదైతే అసలు మర్చిపోలేకపోతున్నాం. సగం ఇస్త్రాకేసాం. తర్వాత మళ్ళీ పూర్తిగా వేసి మొత్తం అందరం సరదాగా కూర్చుని ఫుడ్ స్టార్ట్ చేసామనమాట. సో, ఇలా అయితే కనుమ రోజు భోజనాలు చాలా సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయినాయి. పచ్చని పొలాల్లో ఇంత మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.